హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది గోధుమలు అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక గ్లాసుడు అనమాట పోస్తుంది అనమాట. ఇది అచ్చంగా గోధుమతో పాయసం అనమాట ఫ్రెండ్స్. ఇది 2 రోజులు నానాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఈ బాగా నాన ఎంత నానితే అంత మంచిది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈరోజు నానబెడుతున్నా ఫ్రెండ్స్ నేను. లేదంటే రోజున్నరైనా కంప్లీట్గా నానాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మధ్య మధ్యలో వాటర్ మార్చుకుంటూ ఉండాలన్నమాట. గోధుమలకి మాత్రం అలా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మంచినీళ్ళలో నానబెడతాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మంచినీళ్ళు పోస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ గోధుమలో నానబెట్టడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే గోధుమలు అనమాట ఫ్రెండ్స్. ఈ గోధుమలు ఒక రోజల్లా నానబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది నేను మామూలుగా అయితే ఫ్రెండ్స్ దీన్ని మామూలుగా తడి పొడిగా తడిపేసి ఫ్రెండ్స్ దీన్ని రోట్లో వేసి దంచుతారన్నమాట ఫ్రెండ్స్. అది ఎందుకు దంచుతారంటే దాని మీద ఉన్న లేయర్ ఉంటుంది కదా, అదంతా వచ్చేయటాకని చెప్పి చేస్తారన్నమాట ఫ్రెండ్స్. అది అలా తీసేసి దాన్ని చెరగాలన్నమాట చాట్లో వేసుకుని. చెరిగేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నానబెట్టేసుకుని మళ్ళీ ఇలా నానబెట్టుకుని ఇలా దీన్ని ఏంటంటే చెక్కాబద్దగా దీన్ని మిక్సీ చేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. లేదంటే రోట్లో కొడతారన్నమాట చెక్కాబద్దగా పెట్టేసి అప్పుడు దీన్ని పాయసంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని నేనేం చేశానంటే ఫ్రెండ్స్ దీనికి లేనిది తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను తీసేసుకుని 1 డే అంతా నానబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఏంటంటే నేను మిక్సీలో వేసి మిక్సీ పడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే కొంచెం కొంచెం పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా కచ్చాబచ్చాగా పట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇలా కచ్చాబచ్చగా పట్టాలి ఈ గోధుమలు అనేది నానబెట్టేసి. ఇది ఈ విధంగా పడతారన్నమాట మిక్సీ. చూడండి, పట్టేసి అనమాట. రెండోసారి కూడా వేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మిక్సీలో రంగు రావాలన్నమాట గోల్డ్ కలర్లో ఫ్రెండ్స్. నెయ్యి కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, నెయ్యిలో ఈ జీడిపప్పు అనేది వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై చేసుకుంటారు. చూడండి, ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే ఫోన్ పట్టుకుని చేస్తున్నాం ఫ్రెండ్స్, అందువల్ల కొంచెం పక్కకి వెళ్తూ ఉంటుంది. రంగు రావాలన్నమాట గోల్డ్ కలర్లో. ఉడకాలి కాబట్టి ఎక్కువగా కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను గ్లాసుల కన్నా ఎక్కువే పోస్తున్నా. నేను చేస్తే ఒక్కదాన్నే తిన్నాను ఫ్రెండ్స్. మేము మా పైన రెంటల్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికి కూడా పంపుతాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అందుకని వాటర్ కూడా కలుపుతున్నాను అనమాట. చూడండి, అందరికీ కావాలి కాబట్టి మా ఇంట్లోనే కాకుండా అందరం ఒక ఇంట్లో వాళ్ళ ఉంటాం అనమాట ఫ్రెండ్స్. మేము వాళ్ళందరూ కూడా చేసుకుంటా తింటాం అన్నమాట కలిసి. ఇది ఈ పచ్చివాసన అంటే ఇది మామూలుగా పచ్చివాసన అంటూ లేకుండా ఓన్లీ నెయ్యితో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మిల్క్ అనమాట, పాలు, జీడిపప్పు, యాలక్కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది గోధుమలు నానబెట్టి ఇది మిక్సీ కచ్చపచ్చగా చేసింది అనమాట ఫ్రెండ్స్. ఇది పాయసానికి అనమాట ఫ్రెండ్స్. దాంట్లో షుగర్ అనమాట, వాటర్ సరిపడేటట్టు కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కొంచెం చాలామంది ఏంటంటే అచ్చంగా ఒరిజినల్ పాలతో చేస్తారన్నమాట. నేనేంటంటే కొంచెం తెలియాలి కదా అన్న ఉద్దేశంతో వాటర్ కూడా లైట్గా కలుపుతారంట. అంటే కాదనమాట ఫ్రెండ్స్, కొంచెం వాటర్ కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. కొంతమంది లీటర్తో చేస్తారు, కొంతమంది 2 లీటర్ల పాలతో చేస్తారు. అంటే ఇది మరుగుద్ది కాబట్టి ఫ్రెండ్స్ మనం కొంచెం వాటర్ కలుపుకోవాలి కంపల్సరీగా. ఫ్రెండ్స్, నేను ఇందాక నెయ్యి చూపిస్తా మర్చిపోయా, పెట్టా చూడండి. నెయ్యితో
జీడిపప్పును వేపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా గోధుమది కూడా వేపాలన్నమాట, మిక్సీ చేస్తుంది ఫ్రెండ్స్. ఇందులో నేను యాలక్కాయలు కూడా వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను యాలక్కాయలు కూడా వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాంట్లో గ్లాసులు పాలు పోసేస్తాను అనమాట ఫ్రెండ్స్. అంటే గ్లాసున్నర పోయాలన్నమాట. పోసేసి ఈ విధంగా తిప్పాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్, జీడిపప్పు కూడా వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంకా షుగర్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. నేను దించే ముందు వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కుక్ అవ్వాలన్నమాట ఈలోపు. మామూలుగా అయితే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇది కుక్ అవ్వాలంటే. అందుకనే నానబెట్టేసి ఉంచాను అనమాట, తొందరగా కుక్ అవుద్దని. ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, గోధుమలను పాలు అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇలా ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట. అదంతా కూడా మెత్తగా అవ్వాలి కాబట్టి ఫ్రెండ్స్. అది మామూలుగా నానబెట్టకపోతే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఉడకడానికి నానబెట్టించాను కాబట్టి తక్కువ టైమే పడుతుంది అన్నమాట చాలా. చూడండి, అయిపోవచ్చింది. దీంట్లో షుగర్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎలా కుక్ అవుతుందో. ఇలా కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్ పాయసానికి. ఇదంతా కూడా బాగా కుక్ అయినట్లు లెక్క. గోధుమలు అన్నమాట. ఇప్పుడు షుగర్ వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా షుగర్ అన్నమాట. చాలా కట్ చేసి షుగర్ వేసేయంగానే కట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది గోధుమ సగ్గుబియ్యం జావ అన్నమాట ఫ్రెండ్స్. ఇది గోధుమతో చేసిన కీర్ అంతే పాయసం అన్నమాట ఫ్రెండ్స్. ఇది గోధుమలతో. కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మంచి హెల్దీ ఫుడ్. అది కాకుండా ఫ్రెండ్స్, ఇది బాగా ఫేమస్ అన్నమాట. ఇది అంటే మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. వాళ్ళల్లో చేస్తారన్నమాట బాగా. వాళ్ళలోనే ఎక్కువ ఇది చేస్తారన్నమాట. అందువలన ఏంటంటే మేము కూడా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడు తింటూ ఉంటాం మేము, వాళ్ళు పంపితే. ఇంట్లో కూడా చేస్తామన్నమాట అప్పుడప్పుడు. అదేవిధంగా ఇప్పుడు నేను ట్రై చేసి మళ్ళీ వీడియో తీసి పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి.